అండి అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 100% షాక్ అవుతారు. అసలు వృషభ రాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వెంటనే వారికి షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశిచక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈరోజు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియో వృషభ రాశి వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా కీలకమైన వీడియో అని చెప్పుకోవాలి. అయితే మీ ఇంట్లో మీరు విన్నది నిజమేనండి. మీ ఇంట్లో ఒక దివ్య శక్తి అయితే సంచరిస్తుందని చెప్పుకోవాలి. మరో 5 రోజుల్లో జరగబోయే సంఘటన మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నిజం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వృషభ రాశి వారు మీరు గత కొన్ని రోజులుగా ఒక విచిత్రమైన అనుభూతిని ఫీల్ అవుతున్నారా? ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏదో ఒక శబ్దం వినిపించడం, రాత్రి వేళల్లో నిద్రలో కలల రూపంలో ఎవరో కనిపించడం, లేదా అకస్మాత్తుగా మీ మనసులో భయం, అంటే భయం ప్లేస్లో శాంతి కలిసిన ఫీలింగ్ రావటం, ఇవి సాధారణంగా అయితే కాదు, ఒక సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. దేవుని ఆగమనానికి సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటి లోపలికి ఒక దివ్య శక్తి అయితే అడుగు పెడుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం ఇప్పుడు మీకు రావాల్సిన సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. ఈ 5 రోజుల్లో మీకు ఒక పరీక్ష కూడా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. మీపై నమ్మకం ఉన్నవారు మిమ్మల్ని పరీక్షిస్తారు. మీకు దగ్గరైన వ్యక్తే ఒక రహస్యాన్ని అయితే బయటపెడతాడు. మీ నిర్ణయం మీదే మీ భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుందని చెప్పుకోవాలి. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం, ఒక చిన్న నిర్ణయం మీ లైఫ్ని పూర్తిగా అయితే మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం అయితే మీ ఇంటి తలుపు దగ్గర లేదా పూజ గదిలోనూ మీకు ఏదైనా చిన్న మార్పు కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం అయితే చేయకండి. పువ్వులు పడిపోవటం, దీపం స్వయంగా ఆరిపోవటం, గడియారం అకస్మాత్తుగా ఆగిపోవటం, ఇవన్నీ సంకేతాలే. దేవుడు మీతో మాట్లాడాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు అనే సంకేతంగా అయితే భావించవచ్చు. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే దీపం వెలిగించండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఎవరితోనూ గొడవలు పడకండి. ముఖ్యంగా ఎవరికి మీ ప్లాన్స్ని చెప్పకండి. ఎందుకు అంటే మీ చుట్టూ ఉన్న అందరూ మంచివారు కాదు అని గుర్తుంచుకోండి. అయితే ఒక వ్యక్తి మీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడనే చెప్పాలి. మరొక 5 రోజుల్లో మీ ఇంటి ముందుకు ఒక సంఘటన అయితే జరగబోతుందని చెప్పాలి. ఆ రోజు మీరు బయటికి వెళ్ళాలని, ఇంట్లో ఉండాలా, అది మీ నిర్ణయం. కానీ మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీకు భారీ అదృష్టం, డబ్బు ప్రవాహం, శాంతి, పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఒక్కసారిగా మీ జీవితంలోకి అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తే మీరు నిజంగానే అదృష్టవంతులని చెప్పాలి. కామెంట్ బాక్స్లో అయితే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. మీకు రాబోయే మంచి శక్తిని కూడా అయితే ఆహ్వానిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. రహస్యాలు మరింత లోతుగా అయితే ఈ వృషభ రాశి వారు ఇప్పటి వరకు మీరు విన్నది ఒక భాగమే. ఇప్పుడు మీరు వినబోయేది మీకు నిజంగా అయితే తెలియజేసే నిజమని చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంట్లో తిరుగుతున్న ఆ దివ్యశక్తి, అది సాధారణమైన దేవత అయితే కాదండి. అది మీకు పూర్వీకుల ఆశీర్వాదంతో వచ్చిన శక్తి అని అయితే చెప్పుకోవచ్చు. మీ కుటుంబాన్ని కాపాడే ఒక రక్షణ శక్తి అని కూడా చెప్పాలి. కానీ ఇది ప్రతి ఒక్కరికి కనిపించదు. ఎవరికి కనిపిస్తుందంటే హృదయం శుద్ధిగా ఉన్నవారికి, ఎవరికి హాని చేయని మనసున్న వారికి, నిజాయితీగా జీవించే వారికి మాత్రమే అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఈ గొప్ప రహస్యం మీ ఇంట్లో ఒక సంకేతం
దాగి ఉంది. అయితే మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక వస్తువు అయితే అది ఒక ఫోన్ కావచ్చు, లేదా ఒక ఫోటో కావచ్చు, ఒక పాత విగ్రహం కావచ్చు, లేదా ఒక చిన్న పూజా వస్తువు కూడా కావచ్చు. అది ఇప్పుడు చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. మీరు గమనించకపోయినా ఆ వస్తువు చుట్టూ ఒక ఎనర్జీ అయితే పెరుగుతూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఒకరోజు మీరు దానిని గమనిస్తారు. ఆ రోజు మీకు ఒక సందేశం అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ తప్పు చేయకండి. ఈ 5 రోజుల్లో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఎవరిని అతిగా నమ్మకండి. కొత్తగా వచ్చిన వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మీ అదృష్టాన్ని చూసి కొందరు అసూయపడుతూ ఉంటారు. ఒకరు మీ దగ్గరకు స్నేహంగా వచ్చి మీ నుంచి ఏదో తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంటారు. రాత్రి సమయంలో జరిగే సంఘటనలు ఈ వృషభ రాశి వారు ఈ 5 రోజుల్లోనూ ఒక రాత్రి అయితే మీకు ఒక విచిత్రమైన కల వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ కలలో ఒక దేవాలయం కనిపిస్తుంది. ఒక దీపం వెలుగుతుంది. ఒక స్వరం మీ పేరున వినిపిస్తుంది. ఆ స్వరం ఏమై ఉంటుంది? జాగ్రత్తగా అయితే వినండి. అది మీ భవిష్యత్తుకి అయితే కీలకమని అయితే చెప్పుకోవచ్చు. అదృష్టం ఎలా మారుతుంది? మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకొని సరైన మార్గంలో నడిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మీ పేరు పెరుగుతుంది. కుటుంబంలో శాంతి కూడా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడైతే మొదలవ్వబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒక భాగం మాత్రమే. అయితే అసలు నిజం ఏంటంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి అయితే రాబోతున్నాడు. ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని పూర్తిగా అయితే మార్చేస్తాడు. కానీ ఆ వ్యక్తిని గమనించడం మీ చేతుల్లోనే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. సంకేతాలు అసలు పరీక్ష అయితే ఈ రాశివారు ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం మీకు ఒక క్లారిటీ మాత్రమే. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక షాకింగ్ నిజం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ 5 రోజుల్లోనూ మీ ఇంట్లో ఒక చిన్న సంఘటన జరగబోతుంది. అది పెద్దదిగా అనిపించకపోవచ్చు, కానీ అదే మీ జీవితంలోని టర్నింగ్ పాయింట్ అయితే అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. దీప రహస్యం అయితే ఒకరోజు సాయంత్రం మీరు దీపం వెలిగించండి. అలాగే ఒక్కసారిగా ఎక్కువగా వెలుగుతుందా, లేదా అలా సమానంగా వెలుగుతుందా, అది సాధారణంగా అయితే కానే కాదు. అది ఒక సందేశం. దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడు, మీపై దృష్టి పెట్టాడు అని. ఆ సమయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో అది మీ భవిష్యత్తుకు దిశగా మారుతుందని అయితే చెప్పుకోవచ్చు. రహస్య వ్యక్తి ప్రవేశం అయితే ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి అయితే వస్తాడు. అతను మీ ముందు తెలిసిన వాడిలా కావచ్చు, లేదా కొత్తగా పరిచయం వాడు కావచ్చు. కానీ ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. అతను చెప్పే ఒక మాట, అతను ఇచ్చే ఒక సలహా అయితే మీ లైఫ్ని పూర్తిగా అయితే మార్చేస్తుందని చెప్పుకోవాలి. కానీ జాగ్రత్త, అతను పరీక్ష కూడా కావచ్చు. భయంకరమైన హెచ్చరిక. వృషభ రాశి వారి సమయంలో మీరు ఒక పెద్ద తప్పు చేస్తారు. మీరు కోల్పోయేది చాలా పెద్దది. కోపంతో నిర్ణయాలు తీసుకోవడం, ఎవరినైనా మాట్లాడిన వెంటనే ఎవరినైనా నమ్మేయటం, అలాగే మీ సీక్రెట్స్ అన్నీ అందరికీ చెప్పేయటం. ఇది ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఒక రహస్యం వారు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడో మరి 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 100% షాక్ అవుతారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోష్ మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి.